హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పద్మావతి చంప పగలగొట్టిన విక్కీ పద్మావతి కోసం ఇంటికి వచ్చిన యశోదరికి ఎదురుపడ్డ గుండె పగిలే నిజంగానే ఇదంతా జరగబోతుందా? అసలు పద్మావతిని విక్కీ ఎందుకు కొట్టాడు, ఏం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. ఇక పద్మావతి తనను ప్రేమిస్తుందని ఊహించుకొని యశోధర్ అయితే పద్మావతితో చాలా చనువుగా మాట్లాడుతూ ఉంటాడు. పద్మావతి కూడా సుగుణ చెప్పిన మాట కోసం, తనకి ఇచ్చిన మాట కోసం పద్మావతి యశోధర్తో తను కూడా ప్రేమగానే మాట్లాడుతూ యశోధర్ ఫోన్ పెట్టేసిన తర్వాత, శ్రీనివాస, తన ప్రాణాలు ఎందుకు నువ్వు తీస్తున్నావయ్యా? ఇప్పుడు నేను తనతో ప్రేమగా నటించాల్సి వస్తుంది. ఆయన నిజమైన ప్రేమ అనుకొని నన్ను ప్రేమిస్తున్నాడు, ప్రాణానికన్నా ఎక్కువగా నన్ను చూస్తున్నాడు అని అంటూ అనవసరంగా ఆయన మనసులో నేను లేని ప్రేమని సృష్టిస్తున్నాను. నేను చేస్తుంది తప్పో ఒప్పో నాకు తెలియదు, కానీ ఒక కన్న తల్లి ఆవేదనను చూసి తట్టుకోలేక నేను ఇలా చేస్తున్నాను అని అంటూ ఉంటుంది పద్మావతి. అయితే ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే అప్పుడే విక్కీ అయితే పాపని పట్టుకొని బాధపడుతూ ఉంటాడు. నీకు సహాయంగా మా అమ్మని కూడా తీసుకువచ్చేదాన్ని, కానీ మా అమ్మ ఎక్కడుందో నాకు తెలీదు. అక్క వచ్చి పాప ఏదని అడిగితే ఏమి సమాధానం చెప్పాలి అని విక్కీ పాపని ఎత్తుకుని బాధపడుతూ ఉంటాడు. అప్పుడే అది చూసిన పద్మావతి అయితే, ఏంటి సారు మీరు, తను మాత్రం మన పాప కాదా? చూడండి, మీ అమ్మే అనుకోండి, మీ చేతిలోకి రాగాల్ని తను ఎలా ఏడు పాపేస్తుందో. ఏంటత్తయ్య, మీ అబ్బాయి చేతిలోకి వెళ్ళంగానే ఏడు పాపేస్తారా? అంటే మేము ఎత్తుకుంటే మీకు నచ్చడం లేదా? మీ అబ్బాయి చేతి స్పర్శే మీకు కావాలా అని పాపని పట్టుకొని మాట్లాడుతూ ఉంటుంది పద్మావతి. అయితే అప్పుడే విక్కీ అయితే చాలా ఆనందపడుతూ ఉంటాడు. పద్మావతి, నువ్వు అలా పాపతో మాట్లాడుతూ ఉంటే నిజంగానే అక్క పాపతో మాట్లాడుతున్నట్టే ఉంది అని అంటూ ఉంటాడు విక్కీ. అయితే తరువాత మురళి అయితే దివ్యకి ఫోన్ చేస్తాడు. దివ్య, వాళ్ళు అనాథాశ్రమంకి వెళ్ళి పాపని తీసుకొస్తున్నారు అని చెప్పావు కదా, ఏమైంది? పాపని తీసుకొచ్చారా అని అడుగుతూ ఉంటాడు. మురళి అయితే, లేదు బావా, ఆ అనాథాశ్రమంలో వాళ్ళు అడ్రస్ ఇచ్చారు, కానీ వాళ్ళు ఈ ఊరు లేరట, వేరే ఊరికి వెళ్ళిపోయారని, ఎప్పుడొస్తారో కూడా తెలియదని ఆ ఇంటి గల ఓనర్ చెప్పాడట. అందుకనే పాప ఎక్కడుందో ఏమైపోయిందో తెలియక విక్కీ కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు అని అంటూ ఉంటుంది దివ్య. అయితే అప్పుడే ఇక ఆ విషయం అరవింద్కి తెలియక విక్కీ దగ్గరే పాప ఉందని, అది కూడా ఆర్యలు దత్తత చేసుకున్న పాప తన పాపే అని అరవింద అనుకుంటుంది. ఆ పాపని అడ్డం పెట్టుకొని నేను అరవింద్ చేత సంతకం పెట్టించుకోవాలి. ఎంతో టైం లేదు దివ్య, వారం రోజులు మాత్రమే ఉంది. వారం రోజుల్లో తను గార్డియన్గా ఆస్తికి ఉంది కాబట్టి తను సంతకం పెట్టకపోతే మాత్రం ఆస్తి నాకు దక్కదు అని మురళి అయితే అంటూ ఉంటాడు. ఈ వారం రోజుల్లో ఏం చెయ్యాలి బావా అని అంటూ ఉంటుంది దివ్య. అయితే అదే నాకు అర్థం కావడం లేదు. ఏదోటి చెయ్యాలి, ఏదో ఒకటి చేసి అరవింద్ చేత సంతకం మాత్రం ఖచ్చితంగా పెట్టించుకుంటాను. ఇప్పటి వరకు నేను కష్టపడింది కేవలం ఆస్తి కోసమే. ఇప్పుడు నిన్ను పొందడానికి మనమిద్దరం ఆస్తితో పెళ్లి చేసుకొని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవచ్చు. వీళ్ళ కంటికి కూడా మనం కనిపించాల్సిన అవసరం లేదు అని మురళి అయితే అంటూ ఉంటాడు. త్వరలోనే ఆ పని చెయ్యి బావా, నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను, వీళ్ళ మధ్యలో నాకు నరకంగా ఉంది అని అంటూ ఉంటుంది దివ్య. అయితే నువ్వేమీ కంగారు పడుకో, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను అని అంటూ ఉంటాడు మురళి. అయితే సరే బావా, నువ్వు చూసుకుంటావనే ధైర్యంతోనే ఇంకా నేను ఇలా ఉన్నాను అని అంటూ ఉంటుంది దివ్య. అయితే అలా ఫోన్ పెట్టేశాక ఈ దివ్య తలపోటు ఎక్కువైపోయింది. ఆస్తి రాయించుకున్న వెంటనే దీన్ని కూడా సొంతం చేసుకొని 2 రోజులకే దీన్ని బయటికి నెట్టేయాలి, లేకపోతే దీన్ని పెళ్లి చేసుకోవాలట. నాకు ఇంత ఆస్తి వచ్చాక దీంతో పనేముంది? దీని అందాన్ని అనుభవించేసి దీన్ని కూడా అరవింద్ని వదిలేసినట్టు వదిలేస్తాను. దీనికి వెనక ముందు అప్పుడు ఎవ్వరూ ఉండరు. అప్పుడు చచ్చినట్టు ఇది చావునన్నా చేస్తుంది, లేకపోతే నా ఇంట్లో పని మనిషి కింద అన్నా పడుంటుంది అని అంటూ ఉంటాడు మురళి. అయితే అప్పుడే ఇంకా మురళి ఏం చెయ్యాలి, అరవింద్ చేత సంతకం ఎలా పెట్టించుకోవాలని ఆలోచిస్తూ ఉంటాడు. విక్కీ పద్మావతి ఇద్దరు కూడా ఆఫీస్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక యశోధర్ అయితే పద్మావతి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు.
అలా ఎదురు చూస్తూ ఉన్నప్పుడే పద్మావతి విక్కీ ఇద్దరు ఒకేసారి వస్తారు. అప్పుడే పక్కనే ఉన్న గాయత్రి అయితే మీరిద్దరు ఎప్పుడు కలిసి వస్తారేంటి, అదే అర్థం కాదు అని అంటూ ఉంటే, మేమేమీ కలిసి రావడం లేదు, ఇది ఆఫీస్ టైం కాబట్టి ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు వస్తున్నామని, నువ్వు ఇద్దరం కలిసి వస్తున్నామని అంటున్నాం. మేమిద్దరం కలిసి రావడానికి మేమేమన్నా భార్యాభర్తలమా ఏంటి అని విక్కీ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే పద్మావతి కోపంగా విక్కీ వంక చూస్తూ ఉంటుంది. అమ్మో, ఈ పద్మావతికి కోపం వచ్చినట్టుంది, ఇంటికి వెళ్ళాక నన్ను కాట ఆడుకుంటుంది అని విక్కీ అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే అప్పుడే యశోధర్ పద్మావతి వచ్చిందని తెలుసుకొని పద్మావతిని తన క్యాబిన్కి పిలుస్తాడు. ఇదేంటి, పద్మావతి రాగానే బాస్ తన క్యాబిన్కి పిలిచాడు అని అనుకుంటూ ఉంటారు అందరూ కూడా. పద్మావతి యశోధర్ గదిలోకి వెళ్తుంది. పద్మావతి, నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా, నిన్నెప్పుడెప్పుడు చూద్దామని ఎంత ఆత్రంగా ఎదురు చూస్తున్నానో తెలుసా అని అంటూ ఉంటాడు. యశోధర్ అయితే అప్పుడు ఇక యశోధర్ అన్న మాటకి ఎందుకు సారు అని పద్మావతి అడుగుతూ ఉంటుంది. ఏం లేదు పద్మావతి, నువ్వు మా అమ్మతో మాట్లాడి వెళ్ళిన దగ్గర నుంచి కూడా ఎప్పుడెప్పుడు నిన్ను చూడాలా అని నాకు అనిపిస్తుంది. మీ పెద్దవాళ్ళు మన పెళ్ళికి ఒప్పుకుంటారా, మీ పెద్దవాళ్ళు మన పెళ్లి గురించి ఏం ఆలోచిస్తున్నారు, నువ్వేమన్నా ఇంట్లో చెప్పావా అని యశోధర్ అయితే అడుగుతూ ఉంటాడు. సారు, పెళ్ళేంటప్పుడే అని అంటూ ఉంటుంది పద్మావతి. అదేంటి పద్మావతి, మరి నేను నిన్ను ఇష్టపడుతున్నానని చెప్పాను కదా, నువ్వు కూడా ఇష్టమేనని అమ్మకి చెప్పావంట కదా, మరి ఇప్పుడు జరగాల్సింది మన పెళ్ళే కదా, మీ పెద్దవాళ్లతో వచ్చి సుగుణ మాట్లాడుతుంది అని అనగానే, సారు నేను కొన్ని రోజులు టైం అడిగాను, కొన్ని రోజుల తర్వాత అప్పుడు మాట్లాడుకుందాం ఈ విషయాలు అని అంటూ ఉంటుంది పద్మావతి అయితే. సరే పద్మావతి, నిన్నేమి నేను ఎక్కువగా ఇబ్బంది పెట్టను అని అనుకుంటూనే సడన్గా కళ్ళు తిరిగి పడిపోతాడు యశోధర్. యశోధర్ సడన్గా కళ్ళు తిరిగి పడిపోవడంతో అప్పుడు ఇక పద్మావతి టేబుల్ మీద ఉన్న ట్యాబ్లెట్ని అయితే యశోధర్కి వేస్తుంది. ఇక కొంచెం సేపుడికి యశోధర్ అయితే మళ్ళీ స్పృహలోకి అయితే వస్తాడు. యశోధర్ స్పృహలోకి రావడంతో, సారు ఇప్పుడు ఎలా ఉంది మీకు అని అంటూ ఉంటే, పద్మావతి బానే ఉంది, ఏంటో తెలియడం లేదు కానీ ఈ మధ్య ఏంటో ఇలాగే కళ్ళు తిరిగి సడన్గా పడిపోతున్నాను. అయినా నీ ప్రేమ నాకుండగా నాకేమవుతుంది చెప్పు, నీ ప్రేమతోనే నన్ను చావు నుంచైనా నువ్వు బ్రతికిస్తావు పద్మావతి అని యశోధర్ అయితే మాట్లాడుతూ ఉంటాడు. అది విని పద్మావతి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. శ్రీనివాస, ఎందుకు తండ్రి నన్ను ఇలా పరీక్షిస్తున్నావు అంటూ చాలా భయపడుతూ ఉంటుంది. సరే సారు, నేను వెళ్ళి వర్క్ చేస్తాను అని అంటూ ఉంటే, పద్మావతి నువ్వు ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకు అని అంటూ ఉంటే, సారు నేను ఇక్కడ ఒక ఎంప్లాయీని కాబట్టి మన పెళ్ళయ్యే వరకు నేను ఇక్కడ ఎంప్లాయీగానే ఉండాలి కదా అని పద్మావతి మాట్లాడలేక ఇక అంటూ ఉంటుంది యశోధర్తో. అవును, ఎవ్వరికి కూడా మన విషయం అప్పుడే చెప్పను, అందరికీ కూడా సర్ప్రైజ్ ఇస్తాను అని అంటూ ఉంటాడు. యశోధర్ అయితే సరే నువ్వు వెళ్ళి పద్మావతి అని అంటూ ఉంటాడు యశోధర్. ఇక యశోధర్ ఆనందానికి హద్దు లేదు, చాలా చాలా సంతోషపడుతూ ఉంటాడు. తర్వాత ఈ విక్కీ అయితే ఫైల్ తీసుకొని లోపలికి వస్తాడు. లోపలికి వచ్చేసరికి అప్పుడే ఇక యశోధర్ అయితే చాలా ఆనందంగా కనిపిస్తూ ఉంటాడు విక్కీకి. అప్పుడే ఏంటి సార్, ఏంటి ఇంత ఆనందంగా ఉన్నారు అని అడుగుతూ ఉంటాడు. విక్కీ అయితే అవును, నాకైతే చాలా చాలా ఆనందంగా ఉన్నాను విక్కీ అని అంటూ ఉంటే, కనపడుతుంది సార్ మీరు ఎంత ఆనందంగా ఉన్నారో, ఎందుకంటే అంత ఆనందం, మీరు ప్రేమించిన మీ ప్రియురాలు మీ ప్రేమని అవునని చెప్పిందా, మీకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా అని అంటూ ఉంటే, భలే కనిపెట్టావు విక్కీ, నిజంగా రియల్లీ నువ్వు గ్రేట్ అని అంటూ ఉంటాడు. అవును సార్, మీరు ఇంత ఆనందంగా ఉంటే ఇక అంతకు మించి ఏముంటుంది చెప్పండి, నిజంగా మీరు ప్రేమించిన అమ్మాయి చాలా అదృష్టవంతురాలు, మీలాంటి ఒక మంచి వ్యక్తికి భార్యగా రావడం ఆమె అదృష్టం అని విక్కీ అయితే అంటూ ఉంటాడు. బయటేమో పద్మావతి ఆలోచిస్తూ ఉంటుంది, ఒకవేళ నేను పద్మావతిని ప్రేమిస్తున్నాను అని సార్తో చెప్పరు కదా అని అంటూ చాలా భయపడిపోతూ ఉంటుంది. సార్ ఇప్పటికైనా ఒక్కసారి ఆమె పేరు ఆమెని చూపించండి సార్ అని అంటూ ఉంటే, మన పార్టీలో చూపించాను కదా అని అంటూ ఉంటే, ఆ రోజు నేను సరిగ్గా చూడలేదు సార్, మిమ్మల్ని ప్రేమించింది ఆ అమ్మాయో కాదా అని నేను మళ్ళీ చూస్తాను, ఒక్కసారి ఫోటో చూపించండి అని అడుగుతూ ఉంటాడు.
విక్కీ అయితే అప్పుడు ఇక విక్కీ అన్న మాటకి లేదు, తను మన పెళ్ళి అనౌన్స్మెంట్ అయ్యే వరకు కూడా ఎవరికి నా పేరు కానీ నా గురించి కానీ చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకుంది, అందుకని నీకు కూడా నేను చెప్పను అని అంటూ ఉంటాడు. యశోధరైతే ఓహో, మీ ఇద్దరు రహస్యంగా దాచిపెట్టుకుంటారనమాట, కానివ్వండి సార్ కానివ్వండి అని విక్కీ అంటూ ఉంటాడు. తర్వాత విక్కీ లంచ్ టైంలో పద్మావతితో అంటూ ఉంటాడు, పద్మావతి, బాసు ఎవరినో అమ్మాయిని ప్రేమిస్తున్నాడట, ఆ అమ్మాయి మన పెళ్ళి అనౌన్స్మెంట్ అయ్యే వరకు తన పేరు చెప్పొద్దందట, అలాగే తన ఫేస్ని కూడా ఎవరికి చూపించొద్దందంట, అందుకనే సారు ఎవ్వరికీ చెప్పనని చివరికి నా సలహాలు తీసుకున్నా నాకు కూడా చూపించలేదు అని అంటూ ఉంటాడు విక్కీ. యశోధర్ సారు ప్రేమించింది నన్నే సారు, ఆ విషయం మీకు తెలిస్తే మీరు తట్టుకోలేరు అని అంటూ పద్మావతి తనలో తానే కుమిలిపోతూ ఉంటుంది. ఇదంతా జరుగుతూ ఉండగా పద్మావతి ఆఫీస్ అయిపోయాక ఇంటికైతే వెళ్ళిపోతుంది. అలా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక విక్కీ అయితే తను తర్వాత వస్తూ ఉంటాడు వెనకాలే. అప్పుడే అనాథాశ్రమంకి చెందిన పెద్ద ఆయన అయితే విక్కీతో అంటూ ఉంటాడు, పాపని ఇంటికి తీసుకొచ్చుకున్నారా అని అంటూ ఉంటాడు. పాపని ఇంటికి తీసుకొచ్చుకోవడం ఏంటి సార్ అని అనగానే, పాపని ఇంటికి తీసుకొచ్చుకోలేదా, అదేంటి మీ ఆవిడకి అడ్రస్తో సహా అన్నీ ఇచ్చాను కదా, అయినా సరే తీసుకొచ్చుకోలేదా అని అంటూ ఉంటే, వాళ్ళు ఇక్కడ ఉండడం లేదంట కదా సార్, వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారని ఎప్పుడు వస్తారో కూడా తెలియదని మా ఆవిడ చెప్పింది అని అంటూ ఉంటే, ఎవరన్నారు, ఇప్పుడే కదా ఆయన నాకు కనిపించాడు ఊళ్ళో, ఏదో మొత్తానికి తేడా జరిగింది, వెళ్ళి కనుక్కోండి అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇక విక్కీ అయితే అదేంటి పద్మావతి నాతో అలా చెప్పింది, మళ్ళీ నా దగ్గర ఏదైనా నిజాన్ని దాచిపెడుతుందా అని ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తరువాత పద్మావతి అని పిలుస్తాడు. పద్మావతి అని పిలిచాక, పాపని దత్తత చేసుకునేవాళ్ళు ఇదే ఊళ్ళో ఉన్నారు, ఇప్పుడు కూడా కనిపించారని అనాథాశ్రమంలో ఉన్న పెద్ద ఆయన చెప్పాడు, మరి నువ్వెందుకు పాప కనిపించలేదు, పాపని వాళ్ళు వేరే ఊరు తీసుకువెళ్లారని నాతో అబద్ధం చెప్పావు అని అడుగుతూ ఉంటాడు విక్కీ అయితే. అప్పుడే ఇక అంటూ ఉంటుంది పద్మావతి అయితే, అది కాదు సారు, నేను చెప్పేది వినండి అని అంటూ ఉంటే, నువ్వు చెప్పేది వినే పరిస్థితుల్లో నేను లేను, నాకు నిజం కావాలి, పాప ఈ ఊళ్ళోనే ఉంది కదా అని అంటూ ఉంటే, అవును సారు, పాపని తీసుకొచ్చే ప్రయత్నం కూడా నువ్వు చేయలేదు, పాపని తీసుకురావచ్చు కానీ నా దగ్గర నువ్వు అబద్ధం చెప్పావు కదా అని అడుగుతూ ఉంటాడు. అవును సారు, మీకు అబద్ధమే చెప్పాను అని అనగానే అప్పుడు ఇక విక్కీ అయితే, ఎందుకు నాకు అబద్ధం చెప్పావో, ఎందుకు పాపని తీసుకురాలేదు చెప్పు, అంటే ఇప్పుడు కూడా పాపని నాకు దగ్గర చేయాలని అనుకోవడం లేదా, మా అమ్మని నాకు దూరం చేయాలని చూస్తావా నువ్వు అని అంటూ ఇక పద్మావతిని అయితే కొడతాడు విక్కీ అయితే. అప్పుడే పద్మావతి అయితే, సారు నేను చెప్పేది వినండి, నేనేమి కావాలని మిమ్మల్ని మోసం చేయడం లేదు సారు అని అనగానే, మరి ఇంకెందుకు నువ్వు నిజాన్ని దాచిపెట్టావు పద్మావతి, పాప ఎక్కడుందో నిజం తెలిసినప్పుడు చెప్పొచ్చు కదా, మరి చెప్పకుండా ఎందుకు నువ్వు ఇలా చేశావు, పాప గురించే కదా మా ఈ ఆరాటం అని కుచెల అంటూ ఉంటుంది. పాప గురించి చెప్తే అక్క ఆర్యబావ తట్టుకోలేరత్తయ్య, ఈ విషయం మీకు ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు అని పద్మావతి అంటూ ఉంటుంది. అమ్మి పద్మావతి, ఎందుకమ్మి నువ్వు ఎంతగానో కుటుంబానికి సహాయం చేస్తావు, కానీ ఈ దాపరికాల వల్ల విక్కీ గారికి నువ్వు దూరం అవుతున్నావు, పాప ఎక్కడుందో చెప్పే అమ్మి అని అనగానే, అను తను చెప్పదు, పాప ఎక్కడుందో ఏం చేస్తుందో నేనే కనుక్కుంటాను, మా అమ్మ ఎక్కడుందో నేనే తెలుసుకుంటాను, ఈమె అవసరం నాకు లేదు అని విక్కీ అయితే ఇక బయటికైతే వెళ్ళిపోతాడు. అలా విక్కీ బయటికి వెళ్ళిపోగానే పాప గురించి మొత్తం కూడా వెతుకుతూ ఉంటాడు. అనాథాశ్రమం దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇంకో అడ్రస్ ఉందా మీ దగ్గర అని అడుగుతూ ఉంటే, అడ్రస్ లేదు కానీ తీసుకున్న వాళ్ళ ఫోటో మాత్రం ఉంది అని అంటూ ఉంటే, అప్పుడే అవునా సార్, ఒక్కసారి ఆ ఫోటోని చూపించండి, నాకు వాళ్ళు తెలిసేమో తెలుసుకుంటాను అని అనగానే ఫోటోనైతే చూపిస్తాడు ఆ పెద్ద ఆయన. ఇక ఆ ఫోటోని చూసి ఒక్కసారి విక్కీ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఆర్యలు దత్తత చేసుకున్న పాపే, ఇంట్లో ఉన్న పాపే అరవింద పాపని తన తల్లి అని తెలుసుకొని ఇక షాక్ అయిపోతూ ఉంటాడు విక్కీ అయితే. అప్పుడు పద్మావతి ఎందుకు దాచిపెట్టిందా అని విక్కీకి అర్థమవుతుంది. పద్మావతిని నేను అనవసరంగా అపార్థం చేసుకున్నాను, ఒకవేళ
పద్మావతి అను ఆర్యలకి నిజం తెలిస్తే వాళ్ళు పెంచిన ప్రేమతో ఏమనుకుంటారో, వాళ్ళు ఏమైపోతారని బయట పెట్టలేదనుకుంటా. అటు వాళ్ళకి చెప్పలేక, ఇటు నాకు చెప్పలేక తను ఎంత బాధపడిందో. అనవసరంగా ఎప్పుడులాగే తనని నేను అపార్థం చేసుకొని ఈసారి చెయ్యి కూడా చేసుకున్నాను. నేను ఎంత పెద్ద తప్పు చేశానో ఇప్పుడు నాకు తెలుస్తుంది అని అంటూ ఉంటాడు. విక్కీ అయితే ఇక ఎలాగైనా పద్మావతికి క్షమాపణ చెప్పాలని చెప్పి ఇంటికైతే బయలుదేరుతాడు. అలా ఇంటికి బయలుదేరుతున్న విక్కీని యశోధర్ అయితే చూస్తాడు. ఇక యశోధర్ చూసి ఇంటికైతే విక్కీని ఫాలో అవుతూ వస్తూ ఉంటాడు. విక్కీ ఎప్పుడు వాళ్ళ ఇంటి అడ్రస్ అడిగినా ఏదోటి తప్పించుకుంటున్నాడు. ఈరోజు విక్కీ ఇంటి అడ్రస్ తెలుసుకోవాలి అని విక్కీకి తెలియకుండా యశోధర్ అయితే వెనకాలే ఫాలో అవుతూ వస్తూ ఉంటాడు. ఇక యశోధర్ వెనకాలే ఫాలో అవుతూ వస్తూ ఉన్నప్పుడే ఇంకా విక్కీ అయితే ఇంటికి వచ్చేస్తాడు. విక్కీ ఇంటికి రావడంతో ఓహో విక్కీ వాళ్ళ ఇల్లు ఇదేనమాట, విక్కీకి నేను సర్ప్రైజ్ ఇస్తాను అని అంటూ ఇక లోపలికి వెళ్ళబోతూ ఉండగా ఇంట్లో అయితే ఎవ్వరూ కూడా ఉండరు. పద్మావతి విక్కీ మాత్రమే ఉంటారు. అప్పుడే ఇక విక్కీ అయితే పద్మావతి దగ్గరికి వెళ్ళి పద్మావతిని కౌగిలించుకొని నన్ను క్షమించు పద్మావతి అని అంటూ ఉంటాడు. ఎప్పుడైతే విక్కీ పద్మావతిని క్షమించమని కౌగిలించుకున్నాడో అప్పుడే ఒక్కసారి యశోధర్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇదేంటి, విక్కీ పద్మావతిని కౌగిలించుకొని క్షమాపణ అడుగుతున్నాడేంటి అని ఆశ్చర్యపోతూ ఉంటాడు. యశోధర్ అయితే ఏంటి సారు, ఎందుకు నన్ను క్షమాపణ అడుగుతున్నారు అని అంటూ ఉంటుంది. పద్మావతి అయితే ఏం లేదు పద్మావతి, పాప విషయంలో నువ్వు నిజాన్ని దాచిపెట్టావు. మీ అక్క అలాగే ఆర్య ఏమైపోతారా అని బాధపడి నిజాన్ని దాచిపెట్టావని నేను అర్థం చేసుకోలేకపోయాను. అర్థం చేసుకోకుండా నిన్ను కొట్టాను, నన్ను క్షమించు పద్మావతి అని అంటూ ఉంటే సారు ఏంటి సారు మీరు అనేది, మీరు నా భర్త, మీకు నన్ను కొట్టే అధికారం ఉంది అని పద్మావతి అంటుంది. ఇక ఎప్పుడైతే పద్మావతి మీరు నా భర్త అని అందో ఒక్కసారి యశోధర్ షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడు ఇక యశోధర్ షాక్ అయిపోతూ ఉంటే విక్కీ అయితే పద్మావతితో అంటూ ఉంటాడు, నిజంగా నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం. నాతో పాటు ఇంటి భారాన్ని నువ్వు కూడా మోస్తున్నావు. పెళ్ళి కాలేదని ఇద్దరం కూడా ఇంటి కోసం యశోధర్కి అబద్ధం చెప్పి ఆఫీస్లో జాయిన్ అయ్యాము. మనం యశోధర్ని మోసం చేస్తున్నామని తెలుసు, కానీ తప్పడం లేదు. పద్మావతి ఈ నిజాన్ని అక్క వచ్చే వరకు మనలోనే దాచుకుందాము. మళ్ళీ తరువాత ఈ విషయం కానీ అక్కకి తెలిస్తే తట్టుకోలేదు అని అంటూ ఉంటాడు. విక్కీ అయితే విక్కీ పద్మావతి భార్యాభర్తలని తెలుసుకున్న యశోధర్ ఇక బాధపడుతూ ఇంటికైతే వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడే సుగుణ అయితే యశోధర్ని చూసి తనకి భయమేస్తుంది. యశోధర్ చాలా నీరసంగా దిగులుగా ఉండడం చూసి ఏమైంది యశోధర్, ఎందుకు అలా ఉన్నావు నాన్న అని అడుగుతూ ఉంటే నా ప్రాణం పోతుంది మమ్మీ అని అంటూ ఉంటాడు. ఒకేసారి యశోధర్ ఏం మాట్లాడుతున్నావు అని అనగానే అవును మమ్మీ, పద్మావతి విక్కీ భార్యాభర్తలు అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతుంది సుగుణ. యశోధర్ నిజం తెలుసుకున్నాడా లేకపోతే పద్మావతియే నిజం చెప్పిందా అని స్టన్ అయిపోతూ ఉంటుంది. సుగుణ అయితే ఏంటి పద్మావతి విక్కీ భార్యాభర్తల నీకెలా తెలిసింది, పద్మావతి చెప్పిందా అని అడుగుతూ ఉంటే పద్మావతి చెప్పలేదు, నేను విక్కీని ఫాలో అవుతూ వాళ్ళ ఇంటికి వెళ్తే అప్పుడే తెలిసింది వాళ్ళిద్దరూ భార్యాభర్తలని. కానీ పద్మావతి ఈ విషయాన్ని నా దగ్గర ఎందుకు దాచిపెట్టిందో నాకు అర్థం కావడం లేదు మమ్మీ అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక సుగుణ అయితే చూడు యశోధర్, వాళ్ళు బాగా బ్రతికిన కుటుంబం. నీకు విక్రమాదిత్య కంపెనీ తెలుసు కదా, విక్రమాదిత్య కంపెనీకి తను చైర్మన్, కానీ ఒకడు మోసం చేయడం వల్ల వాళ్ళు అలా అయిపోయారు అని అంటూ ఉంటుంది సుగుణ అయితే. మరి ఈ విషయం నీకు తెలుసు కూడా నాకెందుకు చెప్పలేదో, ఎందుకు నిజాన్ని దాచిపెట్టి పద్మావతి మీద ప్రేమ ఎక్కువయ్యేలా చేశావో అని అంటూ ఉంటే నీ బాధ చూడలేకే నువ్వు ఇలా బాధపడతావని తట్టుకోలేక అలా చేశాను అని అంటూ ఉంటుంది సుగుణ అయితే. సుగుణ అన్న మాటలకి పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు యశోధర్. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే రేపటి ఎపిసోడ్లో జరగబోయేది ఇదే. మరి ఇలాగే జరిగి
పాప గురించి విక్కీ నిజం తెలుసుకోవాలని, విక్కీ పద్మావతి భార్యాభర్తలని యశోధర్ తెలుసుకోవాలని అనుకునే వాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.